ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే భక్తులు అడిగిన కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 6వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 72,174 మంది భక్తులైతే దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 35,192 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 2,88,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా రోజులాగే భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 24 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లిన భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈ రోజు కూడా చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనానికి 1.5 లోపు దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి మామూలుగానే వేసవి సెలవులకు మొదలైన భక్తుల యొక్క రద్దీ అనేది ఇంకా కూడా తగ్గలేదండి. చాలా చాలా ఎక్కువగా ఉంది. అందులో ఇప్పుడు శని ఆదివారాలు, ఈరోజు శనివారం కాబట్టి మామూలు కంటే భక్తుల యొక్క రద్దీ అనేది ఇంకా పెద్ద మొత్తంలో పెరిగిందండి. ప్రస్తుతం ఫ్రీ దర్శనానికి కొత్తగా క్యూ లైన్లో ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి 24 గంటల సమయం పడుతోంది. అంటే ఒక రోజు మొత్తం కూడా మీరు క్యూ లైన్లలో కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా కూడా ఒక రోజు కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం కూడా ఉంది. అలాగే టికెట్స్ తీసుకోవడానికి తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లలో కూడా భక్తుల యొక్క రద్దీ అనేది చాలా అధికంగా ఉంది. టికెట్లు తీసుకోవడం కూడా కష్టంగానే ఉంది. ప్రస్తుతం ఫ్రీ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి తిరుమల కొండపైన శిలా తోరణం వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉందండి. అంతవరకు కూడా భక్తులు గంటల పాటు క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటే తప్ప ఇక్కడ ఫ్రీ దర్శనానికి మీరు వెళ్ళాలనుకున్నా లేదా తిరుపతిలో దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళాలనుకున్నా కూడా కొంచెం కష్టంగానే ఉంటుందండి. భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి చిన్న పిల్లలు ఉన్నవారు, అలాగే వయోవృద్ధులు, వయస్సు పైబడిన వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో కొంచెం భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గిన తర్వాత దర్శనానికి రావడం మంచిది. ఇప్పుడు కొందరు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర SSD టోకెన్స్ తీసుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చా అండ్ ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర టికెట్ తీసుకొని కొంతమంది నడిచి వెళ్దామని అనుకుంటున్నాము అని అడిగారు. అవునండి, మీరు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం లేదా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లలో దర్శనం టికెట్లు తీసుకున్న తర్వాత, అంటే మీరు రైల్వే స్టేషన్ దగ్గర తీసుకుందాం అనుకున్నారు. ఈ విష్ణు నివాసం కాంప్లెక్స్ అనేది రైల్వే స్టేషన్ దగ్గర ఉందండి. ఇక్కడ మీరు అనుకున్నట్లే అందరూ అక్కడే దర్శనం టికెట్లు తీసుకొని మామూలుగా బస్సులో వెళ్ళాలనుకునేవారు కొండకి బస్సులో వెళ్ళొచ్చు. కాలి నడకన వెళ్ళాలనుకున్న భక్తులు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే సుపదం టికెట్ 9వ తేదీన రోజంతా ఉంటుందా చెప్పగలరు ప్లీజ్ అని అడిగారు. సుపదం దర్శనం అనేది అంటే చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది 9వ తేదీ కూడా ఉంటుందండి. అయితే ప్రతిరోజు కూడా సుపదం దర్శనం టైమింగ్స్ అనేవి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఉంటాయి. ఉదయం పూట్ల సుపదం దర్శనం అనేది ఉండదు. కేవలం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతుంది. అలాగే
మేడం 300 రూపాయల టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి అండ్ సైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది చెప్పగలరా ప్లీజ్ అని అడిగారు. టీటీడీ వెబ్సైట్ అనేది ఎప్పుడూ కూడా ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది, అలాగే గూగుల్లో కూడా అందుబాటులో ఉంటుందండి. 300 రూపాయల దర్శనం టికెట్లను ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో టీటీడీ వారు విడుదల చేస్తారండి. ప్రస్తుతం అయితే 2025 ఆగస్టు నెల వరకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను టీటీడీ వారు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి సెప్టెంబర్ నెలకి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఈ జూన్ నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారు. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే హలో అండి, 1 మంత్ లోపు 2 సార్లు ఎస్ఎస్డి లేదా దివ్యదర్శనం టోకెన్ ఇస్తారా అని అడిగారు. ప్రస్తుతం దివ్యదర్శనం టోకెన్ అంటూ లేదండి, అందరికీ కూడా సర్వదర్శనం టికెట్లనే కేటాయిస్తున్నారు. వాటినే ఎస్ఎస్డి టికెట్స్ అని కూడా అంటారు. ఈ ఎస్ఎస్డి టికెట్స్ని ఒకసారి తీసుకుంటే మళ్ళీ అదే టికెట్ తీసుకోవడానికి 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. కాబట్టి నెలకు ఒకసారి ఎస్ఎస్డి టోకెన్ అనేది తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఇంకొకరు సాయంత్రం 4 గంటలకు దివ్యదర్శనం టోకెన్స్ తీసుకొని శ్రీవారి మెట్టు మార్గం కాకుండా అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చా తిరుమలకి అని అడిగారు. మీరు శ్రీవారి మెట్టుకి సంబంధించిన దర్శనం టికెట్లను తీసుకుంటే ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళి మెట్ల మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర మీరు తీసుకున్న దర్శనం టికెట్ని స్కాన్ చేయించుకు వెళ్ళాలండి. అప్పుడే దర్శనం అనేది ఉంటుంది. శ్రీవారి మెట్టుకి సంబంధించిన దర్శనం టికెట్ తీసుకొని అలిపిరిలో వెళ్ళినా మీకు దర్శనం అనేది అవ్వదు. ఎందుకంటే శ్రీవారి మెట్ల మార్గంలో స్కానింగ్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు తీసుకున్న దర్శనం టికెట్ని స్కాన్ చేయించుకుంటేనే మీకు దర్శనం అనేది ఉంటుంది. మామూలుగా విష్ణు నివాసం, శ్రీనివాసం లేదా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో తీసుకొని మీరు 2 మెట్లు మార్గాలలో ఎక్కడైనా నడిచి వెళ్ళొచ్చు, లేదా ఓన్గా బస్సులో అయినా వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.